ఇక ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళలో వేలాది మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ మెగా జాబ్ మేళతో వివిధ కంపెనీలు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయంటూ నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న నేపథ్యంలో ఎంపీ పుట్ట మహేష్ అయితే తీవ్ర కృషి చేస్తారనుకోవచ్చు. ఈ రోజు ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళ అయితే నిర్వహించారు. ఈ జాబ్ మేళకు వివిధ ప్రైవేట్ కంపెనీలు అయితే ఇక్కడికి చేరుకొని యువతను అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఇదే విషయం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ప్రైవేట్ కంపెనీ మేనేజ్మెంట్ అయితే ఉంది. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, అంటే ఈ ఎంపీ పుట్ట మహేష్ గారు అయితే మెగా జాబ్ మేళ నిర్వహించారు. మెగా జాబ్ మేళకి ఎంతమంది విద్యార్థులు మీ కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకోరు? నా పేరు ప్రదీప్ అండి. ఆవిష్కర్ టెక్ సొల్యూషన్స్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ప్రజెంట్ మాకైతే నియర్లీ ఏపీ మొత్తానికి 100 to 150 దాకా వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ ఫర్ టెక్ స్టూడెంట్స్ అన్నమాట. మనం ఏంటంటే కాన్సెప్ట్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కి వాళ్ళు ఎవరైతే అప్రెంటిషిప్స్ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ చేస్తారో వాళ్ళందరికీ కూడా మన దగ్గర ట్రైనర్స్ అండ్ డెవలపర్స్ కింద తీసుకుని మనం లోకల్ లెవెల్లోనే ఆంధ్రప్రదేశ్ లెవెల్లోనే ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళ నియర్ బై ప్లేసెస్ లోనే ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే సుమారు ఎంత వేతనం ఉండొచ్చు వాళ్ళకి? వీళ్ళకి వచ్చి ఇనిషియల్ స్టేజ్ లో 15,000 to 20,000 సాలరీస్ ఉంటాయి. వీళ్ళకి పర్ అవర్ బేస్ మీద ఎక్స్ట్రా క్లాసెస్ మళ్ళీ సపరేట్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా ఏంటంటే వాళ్ళు టేక్ హోమ్ వచ్చే 20,000 దాకా తీసుకోవచ్చు అన్నమాట. ఇనిషియల్ స్టెప్ 3 months. ఆఫ్టర్ ప్రాజెక్ట్స్ బట్టి వాళ్ళు అమౌంట్స్ అయితే పెరుగుతూ ఉంటాయి సాలరీస్. ఈ జాబ్ మేళలో సుమారు ఎంతమంది విద్యార్థులు పాల్గొని ఉంటారు? ఇక్కడ త్రూ అవుట్ నాకు తెలిసి 3,000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అయిందని తెలిసింది. వేకెన్సీస్ అయితే 3,500 వేకెన్సీస్ అయితే కంపెనీస్ 39 కంపెనీస్ వచ్చినాయి. ఆల్రెడీ అన్ని రూమ్స్ లో జరుగుతున్నాయి. మనకైతే ప్రస్తుతం మన వరకు అయితే 150 వేకెన్సీస్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, విద్యార్థులు కూడా మెగా జాబ్ మేళలో పాల్గొని వాళ్ళకి సంబంధించిన జాబులు ఏదైతే ఉందో ప్రయత్నిస్తా కూడా ఇక్కడ విద్యార్థులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఏ ఉద్యోగం కావాలని చెప్పొచ్చారు? కోట్లూరు, ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఐటీ సెక్టర్ లో ఏదైనా జాబ్స్ గురించి వచ్చాను. కంప్యూటర్ సైన్స్ బీటెక్. ఇప్పుడు అంటే మెగా జాబ్ మేళ ఎంపీ పుట్ట మహేష్ గారు అయితే నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళ మీకు ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఇంట్లో నార్మల్ గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోకుండా జాబ్స్ చేయలేక ఇట్లాగా దూర ప్రాంతాలకు వెళ్ళలేకుండా ఉండే వాళ్ళకి కూడా దగ్గరగా ఉండే జాబ్స్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం నేను అనుకుంటున్నాను. ఇంకా అయితే మనకైతే విద్యార్థులు ఉన్నారు. ఇదే సమయంలో అయితే ఎంపీ పుట్ట మహేష్ ఏదైతే జాబ్ మేళను ప్రతి నెల నిర్వహిస్తున్నారో ఆ జాబ్ మేళ మాకు ఇంకా ఉపయోగపడుతుందని కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి అయితే కొంతమంది యువతులు ఉన్నారు. మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ జాబ్ మేళ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతి నెల ఎంపీ పుట్ట మహేష్ జాబ్ మేళను నిర్వహిస్తున్నారు. జాబ్ మేళ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, మంచి ఆపర్చునిటీ. సో గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఎంసీఏ చేసి. మీరు చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఈ మెగా జాబ్ మేళ మీకు ఎలా అనిపిస్తుంది నిర్వహించడం వల్ల? అందరికి నమస్కారం అండి. మాది ఇక్కడ కొప్పాకనే పల్లెటూరు అండి. నేను బీటెక్ చదివాను, సిఎస్సి. చాలా జాబ్లు ట్రై చేసే కానీ అవ్వలేదు. మన ఎంపీ గారు పుట్ట మహేష్ గారు ఒక గవర్నమెంట్ ద్వారా ఇలాంటి ఒక స్వచ్ఛందమైన ప్రోగ్రామ్ పెట్టి యువతకి ఉద్యోగం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకున్నానండి. ఇది ఒక మంచి అవకాశం, అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను. ఏదైతే ఎంపీ పుట్ట మహేష్ ప్రతి నెల జాబ్ మేళ నిర్వహిస్తున్నారో ఆ జాబ్ మేళ మాలాంటి నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని, మాలాంటి నిరుద్యోగులకు కూడా ప్రతి కంపెనీలో కూడా జాబ్ మేళ నిర్వహించడం వల్ల మేము ఉపాధి పొందే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయంటూ కూడా విద్యార్థులు అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్ తో హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.